అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అండ్ సార్, ఇంకా రీసెంట్గా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర రామారావు గారి వర్ధంతి రోజు బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు తీసేయమండం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు తీసేయమండం అనేది అది చాలా డిస్కషన్ జరిగింది దాని గురించి కూడా. సో అటువైపు కొడాలి నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో ఏం జరుగుతుందంటారు? కోల్డ్ వార్ ఏమైనా నడుస్తుందా? టీడీపీ వైసీపీయా, లేకపోతే ఫ్యామిలీ వారా, లేకపోతే ఏంటంటే? కోల్డ్ వార్ ఏముంది, బోల్డ్ వార్ అది. కోల్డ్ ఏముంది, కోల్డా బాలకృష్ణతో ఏది కోల్డ్ ఉండదు, అన్నీ బోల్డే, దెబ్బడిదీపుడే. కోల్డ్ ఎందుకు అనుకోవాలి? మనం అనుకున్నాం, మనం మొహమాట పడతాం. ఎందుకు మొహమాట పడాలి? వాళ్ళకి లేని సిగ్గు మనకేంటి అన్నాను. సిగ్గు లేని ఫ్యామిలీ అయిపోయింది, అది డైరెక్ట్గా చేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ డజంట్ వాంట్ టు సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఆర్ తెలుగుదేశం. అండ్ ఈ వాంట్స్ టు రెస్పెక్ట్ హిస్ గ్రాండ్ ఫాదర్ గురించి అంత స్టార్ అయ్యాడు. ఆ గ్రాండ్ ఫాదర్కి అక్కడ జరుగుతున్నప్పుడు హోర్డింగ్స్ పెట్టారు. ఇప్పుడు కొత్త వెర్షన్ పట్టుకొచ్చారు. బాలకృష్ణ తీసేయమన్నది ఈర్ష్యతో కాదు, వాడి ఫోటోలు మన దగ్గర ఉంటాం దాని గురించి కాదు అని కొత్తది పట్టుకొచ్చారు. ఇటువంటి ఫంక్షన్లో హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టబెట్టని వెళ్ళేది మౌర్నింగ్ కోసం వెళ్తున్నాం కదా, ఆయన్ని సమాధి దగ్గర పూజ చేసుకుంటాకి వెళ్తున్నారు కదా, అటువంటి చోట్ల ఈ ఫ్లెక్సీస్ ఏంటి అని కొత్త వెర్షన్ పట్టుకొచ్చారు. ఐ డోంట్ థింక్ సో. అంతటి దూర సహృదయం, అంతటి దూరదృష్ట భావం అనేది బాలకృష్ణ ఉందని నేను అనుకోను. చూసాడు ఏంటంటే తీసేయండి, వెంటనే తీసేయండి అంటే బిఫోర్ కూడా పెట్టారు, లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. అప్పుడేమనలేదా? మరి అది ఈ పాయింట్ తెలియదు నాకు. సజ్జాత్ ఇతను తీసేయమంటాం అనేది కుసంస్కారమే. అతను కావాలనే పెట్టాడు. మనవాడు ఈ విధంగా హీట్ ఎక్కిపోతాడు, ఇది కావాలనే పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కావాలని పెట్టించారంట పక్కా. ఇప్పుడు ఎవరు బ్యాడ్ అయ్యారు, ఎవరు ప్లస్ అయ్యారు? ప్లస్ అయ్యింది జూనియర్ ఎన్టీఆరే. ఓకే, కొంతకాలం అతను ఇచ్చేశారు పాపం జూనియర్ ఎన్టీఆర్. ఆస్కార్ అతను రాలేదు, ఎవరికే రాలేదు, అది పాటకు వచ్చింది. ఆస్కార్ రావడం ఏంటి? చిరంజీవి కొడుకైనా కూడా నేను ఒకప్పుడు ఫర్గా మాటలు ఎంత చెప్పినా కూడా ఇద్దరికి వచ్చినట్టు లెక్క. ఇద్దరు ఉన్నారు డాన్సులు, వాళ్ళకి తెలియదు పేరు పెట్టి చెప్పారు అంతే. దానికి ఇతను రాలేదు. ఈ మధ్యన ఇంకోటి పట్టుకొచ్చారు, మీరు అడగని చెప్తాను. ఆ విజేంద్ర ప్రసాద్ అన్నవాడు ఇతను సపోర్టింగ్ యాక్టర్స్ అన్నమాట. సపోర్టింగ్ అనేది ఒక వర్డ్ అనకూడదు. ఇద్దరు హీరోలు ఎదురు, ఇద్దరు హీరోలు ఉండరు, ఇద్దరు లీడ్ ఉండరు సినిమాలో. ఒకటి లీడ్, ఒకటి సపోర్టింగ్ అయినా అనాలి. ఎంత పెద్ద పెద్ద హీరోలు ఆ విధంగా ఆ ఉద్దేశంతో అతను వాడిన భాష కరెక్టే, కానీ మనకు అర్థమైన భాష తప్పది. సపోర్టింగ్ అంటే నేను సపోర్టింగ్ చేశాను అనమాట రామ్ చరణ్ సినిమాలో అన్నట్టు వచ్చేసింది. దానికి తోడు అతనే ఆస్కార్కి వెళ్ళిపోవడం, ఆస్కార్ అతనికి వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఉంటే అంత ప్రమోట్ చేసుకుంటారు. అతను కొడుకు అతను. సో ఇతనికి ఏదో సెకండరీ ఏం కాదు. డైరెక్టర్గా ఐ డోంట్ థింక్ రాజమౌళి హెస్ డన్ దట్. ఇద్దరికీ సమానంగానే చేశాడు. ఆ విధంగా పట్టుకొచ్చారు. ఇక్కడ అంతే, ఇక్కడ హోర్డింగ్ పెట్టారు. ఇతను మనవడో ఒక అతను కొడుకు కదా, కొత్తది పట్టుకొచ్చారు. మళ్ళీ అసలు వారసుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు కొడుకట. కూతురు కొడుకు వారసుడు ఏంటి? కొడుకే అవుతారు. అతని కొడుకు కానీ, బాలకృష్ణ కొడుకు కానీ, హరికృష్ణ కొడుకు కానీ వాళ్ళే అసలు వారసులు, కొడుకులు. కూతురు కొడుకు ఎవడో వారసుడు ఎవడో. కూతురు కొడుకులు వారసుడు, అతను లోకేష్ వారసుడు, అల్లుడు ప్లస్ ఎక్స్సీఎం కొడుకు కాబట్టి అలా అంటాడు. కానీ తప్పది. అన్ని విధాలా బాలకృష్ణ దొరికిపోయాడు. ఇక్కడైతే చాలాసార్లు దొరికిపోయాడు కదా, మామూలుగా మాట్లాడడం తెలియదు అతనికి. ఇంతకు ముందు అంతా ఓకే బాగుంది, ఏం జరిగినా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడేవారు. ఇంతకుముందు అన్నిట్లోనూ ఆయన మాట్లాడారు ఏం జరిగినా కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత నుంచి దాని గురించి మాట్లాడడం కానీ, ఎప్పుడు ఆయన రియాక్ట్ అవ్వడం కానీ, కలవడం కానీ ఏం జరగలేదు. అప్పటి నుంచి ఇంకా కలిసి మాట్లాడింది లేదు. ఇప్పుడు కొంచెం ఇలా బయటకు వస్తున్నా. ఇప్పుడు ఎందుకంటారు ఈ టైంలో? ఈ టైంలోనే కావాలి. ఇంకా 70 రోజులు 80 రోజులు ఉంది ఎలక్షన్. సపోర్ట్ తీసుకోవాలి కానీ ఈ వార్ లాగా ఎవరు సపోర్ట్ ఎవరెవరు తీసుకోవాలి? జూనియర్ ఎన్టీఆర్ వై విల్ ఇట్? అది రాత్రి లేదా ప్రచారానికి తీసుకున్నారు లేదా? అతను జరిగిన ఇన్సల్ట్ దూరం పెట్టాలని ఎందుకు చూస్తున్నారంటారు? అది అతనా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు ఏం పెట్టట్లేదా? ఇతనే పెడుతున్నాడు. ఎందుకని అంటారు? ఇప్పుడు అతను అలా హ్యూమిలియేట్ చేశారు అతన్ని. పెళ్ళికి కూడా రానివ్వలేదు, అతను మనిషిగా చూడలేదు. అతను ఏదో అదో ఇంకొక టైప్ ఆఫ్ వైఫ్ పుట్టినట్టు. రామారావు గారు ఎత్తుకుపోసాడు అతన్ని. రామారావు లాగా ఉండేది అతను ఒకడే. ప్రజలు చూస్తారు కదా అంతాను. దూరం పెట్టేది అప్పుడు వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు వచ్చి అతను జైల్లోకి వెళ్ళిపోయిన వెంటనే వెళ్ళిపోయి అక్కడ చెప్పాలి. లేదా అతని కోసం తెలుగుదేశం క్యాంపెయినింగ్ వెళ్ళి యాక్సిడెంట్ రిబ్బిస్ కూడా ఎరగొట్టుకున్నాడుదా.
ఆ టైంలో బాగానే సపోర్ట్ చేశారు. బాగా అంటే బాగా కమిట్ అయ్యాడు. ఇప్పుడు రిలైజ్ అయ్యాడు అసలు విషయం ఇదిరా అని చెప్పేసి అన్నారు. డ్యూ కోర్స్ అతను కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక 20-30 crores తీసుకుని యాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అతను ఇంకా అవన్నీ లేవు. ఓకే, అతనికి థ్రెట్ ఉంటుంది. ఇంకాను నువ్వు ఇలా చేయకపోతే ఇలా చేయకూడదు, రావద్దు. అవన్నీ మనకే తెలుసు. లోపల ఎవరెవరితో ఫోన్ చేస్తారో, ఎవరెవరితో సందేశాలు పంపిస్తున్నారు మనకు తెలియదు కదా. అది అతనికే తెలుసు. కాబట్టి అతను ఎందుకు యాక్ట్ చేయట్లేదు అనే దానికి మనం సమాధానం సరిగ్గా చెప్పలేం. ఓకే, ఎందుకంటే అతనికే తెలుసు. బికాజ్ థ్రెటన్ చేస్తూ ఉంటారు. పాలిటిక్స్లో జరిగేదే అది కదా. అలాగే థ్రెటన్ చేస్తూ ఉంటారు. అతనికే సపోర్ట్ ఉంది. జగన్ సైడ్ ఉన్న కొడాలి నాని అతనికి ఆల్మోస్ట్ కేర్ టేకర్ కింద లెక్క, గాడ్ ఫాదర్ కింద లెక్క. అతను కూడా ఇతను ఇయ్యక వాళ్ళనివ్వడు, వాళ్ళు పెద్ద సౌండ్ చేస్తాడు. అంచేది ఇవి ఎందుకు జరుగుతున్నాయనే దానికి సమాధానం ఎందుకు ఉండమంటే అతను అలా హ్యూమిలియేట్ చేశారు, ఇన్సల్ట్ చేశారు అతన్ని. అది చాలాసార్లు. అయినా మరి పోయినసారి ఎలక్షన్లు ఎందుకు వచ్చాడు, మరి ఎలాగ వచ్చాడో తెలియదు. వాళ్ళు ఏం పడ్డారు. ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు ఈజ్ ఓన్లీ సపోర్టింగ్ ఇస్తాను. ఓకే, అంటే ఈ పాలిటిక్స్లోకి ఆయన రాకుండా ఈ పార్టీలోకి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధం లేకుండా వచ్చినా కూడా ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ కెరీర్ పోతుంది. నేను చాలాసార్లు రావద్దని మనం చెప్పాం. ఎందుకంటే ఇది ఓన్లీ నేను మౌనంగా ఉండిపోతే తప్పితే ఎక్కడ సపోర్ట్ చేయకుండా వస్తే ఈ కెరీర్ పోతుందని. బికాజ్ యూఆర్ ఎ గుడ్ యాక్టర్. అన్ని నవరసాలు తెలిసిన సకల కళ వల్లబడి ఎవరంటే ప్రస్తుతం కమల్ హాసన్ తర్వాత జూనియర్ ఎన్టీఆరే. నటుడు, డ్యాన్సరు, సింగరు, ప్యాషనేట్ యాక్టర్. మనకు నచ్చపోయిన ఇవి చెప్పుకోవాలా. దట్ ఈస్ నా నైజం అది. సో అన్నీ ఉన్న వ్యక్తి ఇప్పుడు కమల్ హాసన్ తర్వాత కమల్ హాసన్లో ఇంకా రజనీకాంత్ లేడు. ఇక్కడ ఈ జూనియర్ ఎన్టీఆర్ కమల్ హాసన్లో రజనీకాంత్ కూడా ఉన్నాడు, మాస్ కూడా ఉన్నాడు. అది ఇటువంటి అప్పుడు ఆ డర్టీ పాలిటిక్స్కి వెళ్ళి వై షుడ్ యూ బికమ్ డర్ట్ అని నేను బట్టి చాలా ఇప్పుడు కూడా చెప్తాను, డోంట్ కమ్ టు పాలిటిక్స్ అని. ఓకే, అలాగే రావట్లేదు కాబట్టి ఎవరినో కల్పించుకోవట్లేదు. ఇప్పుడు కల్పించుకున్నామంటే ఫుల్గా వెళ్ళిపోవాలి, సగం ఇటు ఉండకూడదు. వాట్ జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ ఈస్ కరెక్ట్. ఓకే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు కదా. దాన్ని పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అనమాట. బికాజ్ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అతనికి తెలుసు వాళ్ళ ఫాదర్కి పుట్టిన మొట్టమొదటి భార్య కొడుకు ఆ అబ్బాయికి తెలుసు. ఆ అబ్బాయి కూడా స్లోగా ఒక లెవెల్కి వచ్చాడు. కళ్యాణ్, ఆయన పేరు కళ్యాణ్ రామ్. ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళకి బికాజ్ జూనియర్ ఎన్టీఆర్కి మానిటరీగాను బై ఆల్ మీన్స్ సపోర్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడే కదా. అతనికి ఒక విధంగా అండగా ఉన్నది ఎవరా అంటే జూనియర్ ఎన్టీఆర్. ఇతనికి కొంచెం హార్ట్ ఉంది. డెఫినెట్గా మీ ఇద్దరం బ్రదర్స్ అని చెప్పేసి నేను అనుకుంటాను. మరి లోపల ఏం జరుగుతుందనేది మనం తెలిసినట్టుగా మాట్లాడకూడదు. చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు, అంతలా తెలియదు మనకి. లోపల అతనికి ఎటువంటి థ్రెట్స్ కానీ జరుగుతున్నాయో, ఎవరెవరు పుల్ బ్యాక్ చేస్తున్నారో ఏం తెలుసు మనకి. అంచేత బికాజ్ దట్స్ బిగ్ ఫ్యామిలీ కాబట్టి. రామారావు గారు కానీ చూస్తారు, రామారావు గారిని మోసం చేశారు వాళ్ళు. ఆయనకు షావుతో చచ్చిపోయాడు. ఆ కర్మ ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుద్ది. అది మటుకు ఇన్విటబుల్, డెఫినెట్గా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.